రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ చెప్తున్నాం, మీరు అనవసరమైన విషయాలు, లడ్డూలో కల్తీ, బూందీలో కల్తీ, నూనెలో నీళ్లు కల్తీ, ఇట్లాంటి తిక్క మాటలు మాట్లాడి స్టీల్ ప్లాంట్ను అన్యాయం చేస్తే మీకు తాట తీస్తామని చెప్తున్నాం. అందువల్ల ఉద్యమం పునః ప్రారంభమైంది. 60 దశకంలో ప్రారంభమైన ఉద్యమంలో 32 మంది బలిదానం చేశారు. ఇప్పుడు మళ్ళీ 2024లో ఉద్యమం పునః ప్రారంభమైంది. దీనికి నాందిగా రేపో వెల్లుండో కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక తీవ్రమైనటువంటి ప్రజా పోరాటానికి పిలుపునివ్వబోతున్నాం. ప్రజానీకమంతా కూడా ఈ పోరాటాల్లో పాల్గొనాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కుట్రలను చుట్టుకొట్టడానికి సిద్ధపడాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మనం